నైరుతి రుతుపవనాలు ఇంకా ఉత్తరాంధ్రకు విస్తరించలేదు. 2-3 రోజుల్లో ఉత్తరాంధ్రలో రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉంది. రాయలసీమ నుంచి మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రాయలసీమ జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నిన్న విజయనగరం జిల్లా రాజాంలో అత్యధికంగా 7.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రైట్, వాతావరణ అప్డేట్స్ మా ప్రతినిధి అనిల్ లైవ్ ద్వారా అందిస్తారు. అనిల్, వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? గుడ్ మార్నింగ్ అరుణ. ఋతుపవనాల మందగమనం అనేది కొనసాగుతుంది. ఇప్పటికే విజయనగరం వరకు విస్తరించినటువంటి ఋతుపవనాలు ఇంకా శ్రీకాకుళం జిల్లాని తాకలేదని వాతావరణ శాఖ చెప్తా ఉంది. ఇంకొక 2 నుంచి 3 రోజుల పాటు సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడానికి. ఇప్పటికే ఉపరితల ద్రోణి రాయలసీమ మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఇటు రాయలసీమతో పాటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైనటువంటి వాతావరణం కనపడుతుంది. ఒకవైపు తెలంగాణలో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతుంటే ఏపీలో మాత్రం అంతంత మాత్రమే వర్షపాతం నమోదవుతుంది. కానీ వాతావరణ శాఖ మాత్రం జూన్ నెలలో నమోదు కావాల్సినటువంటి సాధారణ వర్షపాతం ఖచ్చితంగా నమోదవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తుంది. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఉత్తరాంధ్రలో ఉష్ణోగ్రతలు కూడా అంటే విశాఖ వంటి నగరాల్లో పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. వర్షపాతం కూడా ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. మరోవైపు చూసుకుంటే ఉత్తరాంధ్రతో పాటు ఇటు రాయలసీమ అలాగే కోస్తాంధ్ర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు మాత్రమే నమోదవుతున్నాయి. మరో 2 నుంచి 3 రోజుల్లో పూర్తి స్థాయి ఋతుపవనాల విస్తరణ జరిగిన తర్వాత పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. 17వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో వర్షపాతం నమోదవుతుందని చెప్పి వాతావరణ శాఖ ఇప్పటికే అంచనా వేస్తున్నటువంటి నేపథ్యంలోనే నిన్న పార్వతీపురం మన్యం జిల్లాతో పాటు శ్రీకాకుళం అలాగే విజయనగరంలో ఉన్నటువంటి రాజాంలో అత్యధికంగా 7.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే రాయలసీమలో కూడా తేలికపాటి వర్షపాతం నమోదవుతూ వస్తుంది. అయితే మరో 2 రోజులు గడిస్తే పూర్తిగా ఋతుపవనాల విస్తరణ అనేది జరుగుతుంది. ఇటు శ్రీకాకుళం కూడా తాకేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కనుక 2 రోజుల తర్వాత పూర్తిగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు ప్రారంభమై ఆ తర్వాత భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా ఉండేటువంటి సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అరుణ. రైట్ అనిల్, థ్యాంక్ యూ.